మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. కన్యారాశి వారు 2026 జూలై మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి జూలై మాసము అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు, భాగ్యమాసంగా చెప్పుకోవచ్చు. గత జూన్ మాసంతో పోలిస్తే కన్యారాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూల గ్రహాలు కనిపిస్తున్నాయి. 2026 జూలై మాసంలో కన్యారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 35 నుంచి 40% ప్రతికూల ఫలితాలు కూడా అందిస్తున్నాయి. 2026 జూలై మాసంలో కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెలంతా కూడా దశమములో అనగా మిథున రాశిలోను, లాభభావములో అనగా కర్కాటక రాశిలోను సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు, తండ్రి సహకారం అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని బాగా సాధించుకుంటారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి, మీకు రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం పెరుగుతుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా వ్యయములో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. స్త్రీల యొక్క మాటల వల్ల మీకు మంచి జరుగుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. షష్టమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది, ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, నూతన కార్యక్రమాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. 2026 జూలై మాసంలో ఈ కన్యారాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. ఇక ప్రతికూల గ్రహాల యొక్క సంచారాన్ని కనుక గమనిస్తే 2026 జూలై మాసంలో కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో వృషభ రాశిలో సంచరించడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది, వాహన సమస్యలు, ప్రమాదాలు అధికమవుతాయి, భూ వివాదాలు అధికమవుతాయి, సమస్యలు జటిలంగా మారిపోతాయి, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి, తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ జూలై మాసమంతా సప్తమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం వల్ల ఇబ్బందులు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట సమస్యలు అధికమవుతాయి, పని ఒత్తిడి అధికమవుతుంది, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. ఇక వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. మీరు చేసేటువంటి అత్యాశతో కూడిన, దురాశతో కూడినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ వ్యయంలో కేతువు చెక్ పెడతాడు. ఈయన మీకు నేల మీదకి మిమ్మల్ని తీసుకొస్తాడు, మీ ధనదాహాన్ని గుణపాఠం నేర్పిస్తాడు. భగవంతుని యొక్క పాదాలు పట్టుకోమని, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవించమని చెప్పి మీకు ఆయన ఒక వాస్తవాన్ని, ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాడు. ఈ వ్యయములో సంచరించేటువంటి కేతు భౌతికపరమైనటువంటి మీ ఆశలకు, భౌగోళికపరమైనటువంటి మీ ఆస్తిపాస్తులకు నిరాశని కలిగిస్తాడు, అశాంతిని కలిగిస్తాడు. మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు మీకు శిక్ష పడే విధంగా ఆయన మీకు ఫలితాన్ని అందిస్తాడు. మరి 2026 జూలై మాసంలో ఈ కన్యారాశి వారు కుజునికి, శనికి, కేతువుకి పరిహారం నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 జూలై మాసంలో కన్యారాశి వారు వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతికి గరికమాలను సమర్పించండి, ఉలవలను బాగా ఉడికించి గోవులకు బెల్లం పొడితో కలిపి ఆహారంగా అందించండి. ఇక సప్తములో శని దోషం ఉంది కనుక ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. భాగ్యములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక
సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. 2026 జూలై మాసంలో కన్యా రాశి వారు కందులు, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.